2 టీనా? సరే సార్. వాటర్ ఇస్తారా? ఇస్తా. తాగి నిలియచ్చు కదా. వచ్చిన వాళ్ళకి ఇచ్చుకుంటుంటే అంతే గోవింద. నేను డబ్బులు ఇస్తాలేనా, వాటర్ బాటిల్ ఇవ్వు. లే ఖతం. ఈసారి అంత మంచి అమ్మాయి వెళ్ళినా నువ్వే చూడు, నన్ను పిలకో. సరే సరే వెళ్ళిపోయింది కదా, లేవు. ఎక్కడ లేగుతాం, కాలు ఇరుక్కుంది, అసలు రావట్లేదు. ఉన్నా చెప్పరా, పైసలు కావాలరా? ఎంత? 3-4 వేలు. 3-4? 4. ఎప్పుడు ఇస్తావు? 8-9 రోజులు ఇస్తాం. 8-9? 9. లేపా. అరే ఏమేంద్రా నంబర్ బ్లాక్ చేసినావు నాది? ఊపుకునే కరోడా బ్లాక్ చేయరా? బ్లాక్ చేసి తెల్లవైపోయినావా? పోనీ అని షాప్ కి వదులుతాం. అరే నట్రా ఏం తింటావు? అన్న ఇంకో ఫేర్ అండ్ లవ్లీ అన్న. చల్ ఏమండి, నా చేతిలో ఏముందో చెప్పండి. ఇంకేముంటదమ్మా, నా కొడుకే ఉంటాడు. నిజమే కదా చెప్పా. అరే దొంగతనం చేసిన పనులు ఇంత తీయగా ఎందుకుంటారా? అరే పైసలతో కొనుక్కున్నాం అనుకో, అది మన అమ్మ నాన్న కష్టం. దొంగతనం చేసినాం అనుకో, ఇది మన కష్టం. కష్టం చేసిన ఫలం తీయగానే ఉంటది. 10,000 అడ్వాన్స్ కావాలి. 2 రోజుల తర్వాత ఇస్తాను. అర్జెంటేనా? చెప్పాను కదరా 2 రోజుల తర్వాత ఇస్తానని. అదే తమ్ముడు మంచి అని చెప్పించరా. ఈ రోజే 2 రోజుల తర్వాత రండి. ఇదిగో నీ 10,000. రండి ఫ్యాన్ రండి. అరే మన ఫ్రెండ్షిప్ చూసి మన జిల్లా మొత్తం కుళ్ళుకోవాలరా. అంటే మనం ఏం చేయాలి? నువ్వు నాకు తినిపించు, నేను నీకు తినిపిస్తా. అర్థమైందా? నిజంగా చెప్తున్నానండి, ప్రపంచం అంతా దొంగ నా కొడుకులు. నిజంగా నాకు కంట్లో నీళ్ళు వస్తాయి. దొంగ నా కొడుకులండి. దొంగ ఎవరిని నమ్మడానికి వీల్లేదు. నువ్వు నాకు తినిపించు, నేను నీకు తినిపిస్తా. అర్థమైందా? అన్నా ఒక 8 బిర్యానీ పార్సల్ చేయవా? 4 దమ్మును 4 ఫ్రై అయినా, ఓకేనా? నమస్తానా అన్నా, నీకు నా గురించి తెలీదు. ఈ ఏరియాలో ఎవరినైనా అడుగు, బిర్యానీ స్మెల్కే కడుపు నిండిపోద్ది. అబ్బా అన్న, నువ్వు చెప్పింది నిజమే అన్నా. స్మెల్కే కడుపు నిండిపోయింది అన్న. క్యాన్సిల్ అన్నా. ఏ క్లాస్ నువ్వా? సెకండ్ క్లాస్ నువ్వా? 2వ ఎక్కం వచ్చు నీకా? వచ్చా చెప్పు. 3 ఎక్కుంటారు. సరే ఓకే, బైక్ స్పెల్లింగ్ చెప్పు. సరే నేను కోరుకున్నా కాదు, చెప్పనా? పెద్ద పదం అది కూడా. పెద్ద పదం కాదు, ఏంది చెప్పు. చెప్పు. వ్యానా? వ్యాన్ స్పెల్లింగ్ చెప్తావా? చెప్పు, వ్యాన్ స్పెల్లింగ్ చెప్పు. బాటిల్ స్పెల్లింగ్ వచ్చు. బాటిల్ స్పెల్లింగ్ వచ్చు నీకా? చెప్పు. బాటిల్. శంకరు, ఇదేంది కాదురా?
ఏమవుతుంది మొత్తం? మంచున్నాడబ్బా అన్నా అన్న ఒక 10 రూపాయలు అన్న, పొద్దునకెళ్ళి ఏం తినలే అన్న. ₹1 నా దగ్గర. అన్న నీకు మంచి గవర్నమెంట్ జాబ్ దొరుకుతుంది అన్న, ఇయ్య అన్న. నేను చదువుకోలే. అన్న నీకు బంగారం లాంటి పిల్లలు వస్తుంది అన్న. వచ్చింది వేరేంతో లేచిపోయింది. అరే అన్న నీ కిస్మతే ఖరాబ్ ఉందన్న, దేవుని పుణ్యాన్ని వల్ల ఒక 4-5 ఎకరాలు పొలం కొంటావు అన్న. కొనిండే మొత్తం ప్యాకెట్ లో పోయింది. నువ్వు నాకన్నా బికారి గారు లాక్కున్నావు కదరా బోషిడికే. మమ్మీ తినడానికి ఏం చేసినావు? దోశలు పోస్తున్నా, మామిడికాయ తొక్కుంది, వేసుకొని తిను. ఎప్పుడు మామిడికాయ తొక్కు దోశ నేను తిన మమ్మీ. డాడీ నేను బయటికి పోయి హోటల్లో తినేసేస్తాం. డాడీ ఆడున్నాడు, తోలుకొని పో. పోతాం నేను డాడీ నేను. తొక్కు దోసేసి మమ్మీ ఎంత బాగుంటుందో. వెళ్ళేసి హాస్పిటల్ కి ఏమన్నాడు డాక్టర్? వీళ్ళే టాబ్లెట్స్ ఇచ్చింది అంతే. శాంతి కొన్ని వాటర్ తీసుకురా. నీ ప్రాబ్లమ్స్, నీ డిప్రెషన్ అన్ని క్లియర్ గా చెప్పినావా లేదా డాక్టర్ కి? నీ గురించి నేను చెప్పలే శాంతి. నీ గురించి నేను చెప్పలే శాంతి. హనీ ఎలా ఉన్నావు? బాగున్నాను. యు స్మెల్ నైస్. ఏం ఫ్రెండ్ వాడతావు? కనుక్కో చూద్దాం. ఫాగా? అంతకు మించి. డెన్మరా? అంతకు మించి. లేదా నువ్వే చెప్పు చిత్తు. రుకో జరా సబర్ కరో. కలరౌండ్ లో అరే ఏంట్రా ఇది? అమ్మా ఈ అమ్మాయి నా గర్ల్ ఫ్రెండ్ బాగుందా? బాగుందిరా అమ్మాయి. ఎప్పుడు తీసుకొస్తున్నావు ఇంటికి? అమ్మా నేను సరుకులు తెద్దామని కొడదారికి వెళ్తున్నానని చెప్తున్నాను. ఒక మాట అడగనా? అడుగు. అమ్మాయిని లక్ష్మీదేవి స్వరూపం అంటారు కదా. అవును. అయితే నువ్వు కూడా లక్ష్మేగా. అంతేగా. మరి నువ్వు కదా నాకు డబ్బులు ఇవ్వాల్సింది, నన్ను ఎందుకు అడుగుతావు? ఒసేయ్ ఏమైంది? సప్పు లేదు, నాలుక తీసి ఛార్జింగ్ ఇట్లా పెట్టినావేంది? కర్రీ ఎలా ఉంది? ఇప్పుడు గొడవ పెట్టుకోవాలని చూస్తున్నావా? ఒకటి సద్రుడు అన్ని నేనే సర్దుకోవాలి. బావా ఏంది శాంతి పొద్దు పొద్దున్నే సాగు కొడుతున్నా? ఏం చేయాలి చెప్పు నీకు? ఇంట్లో పనులు చేయొచ్చు కదా ఒక్కటైనా. పోయేటప్పుడే గుర్తుకొస్తుంది పనులని. ఖతం. ఏమండి, పెళ్లికి ముందు నన్ను పిచ్చి పిచ్చిగా ప్రేమిస్తున్నావు అన్నారు, ఇప్పుడు ఏమైంది? అదే ఇప్పుడు నయమైందిగా. సరే అత్త వెళ్ళేసి వస్తామత్తా. సంతోషంగా ఉన్నాను నల్లుడు గారు. నువ్వు రావడం లేదా? మరి సంతోషంగా ఎట్లుంటాం అత్త? అయిపోయింది బదిలీ అయిపోయింది. మాము సడన్ గా నాకు ప్రేమభూతం పట్టింది అనుకో, నువ్వేం చేస్తావు? మీ అక్క చెల్లెల మధ్య నేనేం చేస్తాను? నన్ను ఎత్తిన వాళ్ళు చేద్దామా? ఏం మావా ఏం చేస్తున్నారు? వచ్చాడ్రా శనిద్ర నా కొడుకు. కాలు పెట్టాడు, కరెంట్ పోయింది. దద్ర నా కొడుకు. ఏమన్నా మాడుతున్నారా మీరు అసలు? నేను లోపల రాగానే కరెంటు పోతే అది నా తప్ప? సరేరా సెన్నా కొడుకు అన్నారు, నీ గడప దాటి బయటికి వెళ్తా. బయటికి వెళ్ళంగానే కరెంటు కనుక వచ్చింది అనుకోండి, మీరు అన్నట్టే నేను సెన్నా కొడుకు నన్ను ఒప్పుకుంటాను రా. బయటికి కరెంట్ వచ్చిందా? సైడ్ రండి అక్క. సైడ్ ఇస్తాం కదా, మళ్ళా ఆరాన్ కొట్టేది అవసరమా? అరే నువ్వా? అమ్మా
భయపడ్డా దయ్యమే అనుకున్నా. దయ్యాలు ఉంటాయా? దేవుడు ఉంటాడా? ఉంటాడు. దయ్యాలు కూడా ఉండవచ్చు. రాజేష్ అన్న ఈడెవరితో మాట్లాడుతున్నావు? అరే ఈడ మనోడు. అరే దయ్యం. అరే అన్న చెప్పు, ఇందాక ఏదో చెప్పిను. అయ్యో దయ్యం. شوف شوف بس اقول لك شيء. شوف ها شوف قطو طلع قطو. اي والله. شوف كيف شوف كيف جرب. يلا ايوه 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 అబ్లా شويك عادي يا اخي بطل البلاء حقته ده يا اخي والله العظيم افرشك التو رب الكعبه. తిను. ఏ కూరలో నోరు మూసుకొని ఉప్పు లేదు కారం లేదని చెప్పకుండా తిను. ఇప్పుడు చెప్పు. కూరలో బల్లి పడ్డదే. మాట వినాలి గురుడా, మాట వినాలి, మాట వినాలి, మంచి మాట వినాలి. మాట వినాలి గురుడా, మాట వినాలి, మాట వినాలి, మంచి మాట